మహిళా లోకపు కీర్తి సమాజానికి స్ఫూర్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి జీవం లేదు, ఈ స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు అన్నది సత్యం. అన్ని రంగాల్లో సగభాగమైన మహిళ స్వేచ్ఛ సమానత్వంలో మేమున్నామంటూ చైతన్యపరుస్తూ ప్రపంచ దార్శనికతకు సమిష్టి విజయానికి ప్రతీకగా నిలుస్తూ మహిళా చైతన్యానికి కొత్త అర్థాన్నిస్తూ త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట 660 మంది మహిళలతో నిత్యం ప్రజా కార్యక్రమంలో పాల్గొంటూ సూర్యాపేటలో మరి నేనున్నాను అంటూ చెప్తున్నారు మన పసుపర్తి జ్యోతి గారు. సో పసుపర్తి జ్యోతి గారితో సత్య న్యూస్ చైతన్య మహిళల కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మేడం. నమస్తే మేడం. వెల్కమ్ టు సత్య న్యూస్. థ్యాంక్ యూ. మీకు అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే. మీకు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మీరు ఈ వనితా గ్రూప్ అనేది ఒకటి స్థాపించి త్రిశక్తి మహిళలో ఒక గ్రూప్ని మీరు క్రియేట్ చేసి దాంట్లో ఒక 600 మంది మహిళల్ని 660 మంది మహిళల్ని మీరు ఇందులో ఇన్వాల్వ్ చేశారు. సో దాని పర్పస్ ఏంటి, ఎందుకు మీరు ఈ గ్రూప్ని క్రియేట్ చేశారు, మీ సేవా కార్యక్రమాలు ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు జనవరి 1వ తారీఖు నాడు ఈ త్రిశక్తి వనితా గ్రూపుని సూర్యాపేట వనితా గ్రూప్ని నేను స్టార్ట్ చేశాను. ఈ గ్రూపు స్టార్ట్ చేసినప్పుడు గ్రూప్లో 200 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ జనవరి ఫిబ్రవరి 2 నెలల్లో గ్రూపులో 670 మంది, ఈరోజు వరకు 670 మంది వనితలు, ఓన్లీ ఆర్యవైశ్య వనితలనే నేను ఈ గ్రూప్లో ఎంచుకుంటున్నాను. ఒక 1000 మందితోటి ఒక ఆర్యవైశ్య వనితా గ్రూపుని పెడితే చాలా బాగుంటుందని నేను ఆలోచించాను. ఎందుకు అంటే మా ఆర్యవైశ్యులు అన్నిట్లో ముందుంటారు. ఏ సేవా కార్యక్రమంలో అయినా ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే అందులో 100 రూపాయలైనా దానం చేయాలనే చూస్తారు మా ఆర్యవైశ్యులు. అందుకే నేను ఓన్లీ ఆర్యవైశ్య గ్రూప్ని పెట్టుకొని ఎవరికి ఏ సేవ కావాలన్నా ఒక స్కూల్ వాళ్ళు వస్తారు, మా స్కూల్కి మేడం బుక్స్ లేవు, కంచాలు కావాలి, జావా గ్లాసులు కావాలని. మొన్ననే ఈ మధ్య రీసెంట్గా 2 డేస్ బ్యాక్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నిరుపేద మహిళ వచ్చిండ్రు. కన్యాదానానికి సంబంధించినవన్నీ కూడా వారు నన్ను అడగడం జరిగింది. ఈ విషయాన్ని క్లియర్గా అమ్మాయి పేరుతో సహా వాళ్ళు మనని అడుగుతుర్రు, మన సహాయం కోరిండ్రు. మన త్రిశక్తి వనితా గ్రూప్కు ఫోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అని గ్రూప్లో పెట్టాను. ఏమేమి కావాలో లిస్ట్ కూడా పెట్టాను. వితిన్ 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్లో ఆ అమ్మాయికి కావాల్సినవి అన్నీ చేసిరు. దట్ ఈజ్ మా ఆర్యవైశ్యులు. అంటే మీరు కేవలం సొంతంగా చేస్తారా, లేదంటే మీరు ఏదైతే త్రిశక్తి గ్రూప్ అనేది ఉందో ఆ గ్రూప్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఏదైనా బాగుంటుంది. నేను సొంతంగా చేసుకుంటే అది నా పేరు వస్తుంది. ఓకే, నా సొంతంగా పసుపర్తి జ్యోతి కృష్ణమూర్తి వస్తుంది, కానీ నేను ఆ పని చేయను. అందులో నా వంతు సహాయం కూడా నేను చేస్తాను. కానీ ఇది గ్రూపు ద్వారా చేస్తేనే కదా మనము ఏదైనా నలుగురికి తెలిసేది. మనం గ్రూపు పెట్టిందే అందుకు కదా. ప్రతి ఒక్కళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. అట్లీస్ట్ 50 రూపాయలు 100 రూపీస్ ఇచ్చినా అది సేవే అని వాళ్ళని మోటివేట్ చేస్తుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉండరు. ఈరోజు ఫస్ట్ నేను పెట్టిన 10 డేస్ 1 వీక్లో ప్రతి ఒక్కళ్ళని గ్రూప్లో జాయిన్ చేయండి అని ప్రతి ఒక్కళ్ళని నేను అడిగిన. కానీ ఈరోజు వాళ్ళంతటా వాళ్ళే, జ్యోతక్క నన్ను యాడ్ చేయలేదు గ్రూప్లో, ఇంకా యాడ్ చేయలేదు, నేను గంట సేపు అయింది మెసేజ్ పెట్టి, నువ్వు ఇంకా నన్ను గ్రూప్లో యాడ్ చేయలేదు, అట్లా వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. నా సూర్యాపేట వాసులే కాక ఇటు చుట్టుపక్కల గొట్టిపర్తి, వెలిశాల, తుంగతుర్తి, నకిరెకెళ్ళు, మిర్యాలగూడెం, హుజూర్ నగర్, నేరేడ్జర్ల, కోదాడ, ఇట్లా చుట్టుపక్కల ఆర్యవైశ్య వనితలను కూడా నేను ఈ గ్రూప్లో తీసుకుంటున్నాను. దానివల్ల కూడా చాలా ఉపయోగం ఉంది. మొన్న నూతన్కల్ మండలం ఎల్కపల్లి గ్రామానికి కూడా ఒక గుడికి కావాల్సిన సదుపాయాలు లేవు. వాళ్ళు నన్ను త్రిశక్తి గ్రూప్ మేడం అని ఫోన్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా నేను గ్రూప్లో తెలియపరిచిన 1 or 2 అవర్స్లోనే ఆ గుడికి కావాల్సినవి మొత్తం 22,000 దగ్గర సుమారుగా 22,000 వెంటనే 2 డేస్లోనే ఆ గుడికి అప్పచెప్పాము. వాళ్ళు కూడా చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ మా వారు కూడా
బెస్ట్ క్లబ్ అవార్డ్స్ తెచ్చుకున్నాం, ఇద్దరం కూడా సూపర్ బెస్ట్ క్లబ్ అవార్డ్స్ తెచ్చుకున్నాం. 2023లో వారు తెచ్చుకుర్రు, 24లో నేను కూడా తెచ్చుకున్నా. కంగ్రాచులేషన్స్ అండి. కానీ మీరు కేవలం ఎందుకు ఆర్యవైశ్య మహిళలను మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో వేరే క్యాస్ట్ అంటే మీరు ఇందులో క్యాస్ట్ ఫీల్ చూపిస్తున్నారా లేదంటే? క్యాస్ట్ ఫీల్ కాదు మేడం, నాకు అనదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళని నేను నిరుత్సాహపరచను. నాకు ఇంకోటి ఉంది గ్రూపు, జ్యోతి క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. ఆల్మోస్ట్ అందులో కూడా 200 మెంబర్స్ ఉన్నారు మేడం. ఎవరిని నిన్న ఈవినింగ్ కూడా ఒక అమ్మాయి బోటిక్, నా మేడం నాకు మీ గ్రూప్లో జాయిన్ కావాలని ఉంది అంటే ఆ అమ్మాయికి ఎట్లనో సెట్ చేసి నా జ్యోతి క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్లో వేసుకున్నాను. ఎవరిని నిరుత్సాహపరచను. మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు. నేను అదే రూట్ ఫాలో అవుతున్నాను. ప్రతి ఒక్కళ్ళను కూడా పలకరిస్తాను. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఉంటాను. అందుకు కూడా పిల్లలైనా పెద్దలైనా నాకు గౌరవం విలువ ఇస్తారు. హ్యాపీ మొత్తానికి నా త్రిశక్తి. ఇప్పటి వరకు మీరు సూర్యాపేటలో ఏదైనా క్లబ్ లాంటిది ఏర్పాటు చేశారా? లేదంటే మిమ్మల్ని సంప్రదించడానికి రావాలంటే కేవలం ఫోన్ కాంటాక్ట్ అయినా, మీకంటూ ఒక కమ్యూనిటీ ఏమైనా ఉంది? లేదు మేడం, ఇంతవరకు ఆలోచన నేను చేయలేదు. ముందు అయితే చెప్పలేను. మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉంది? అంటే మీరు సేవా కార్యక్రమాలు చేయాలంటే ముఖ్యంగా ఒక మామూలు మధ్యతరగతి మహిళని నేను. అలాంటి మహిళని నేను అంటూ ఒకటి పెట్టుకోవాలి, ఒక గ్రూపును పెట్టుకోవాలి, మంచి సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది నాకు. అది వెంటనే నేను ఆలోచించకుండా ఆచరణలో పెట్టడం జరిగింది. చాలా సేవా కార్యక్రమాలు, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు, చీరల పంపిణీ అని, దుప్పెట్ల పంపిణీ అని, వాటర్ బాటిల్స్ పంపిణీ అని, గొడుగుల పంపిణీ, చెప్పుల పంపిణీ, అలా 16 కుట్టు మిషన్లు ఇచ్చాను. 10 మందికి పుస్తే మెట్టెలు అందజేశాను. ఒక వికలాంగుడికి మేడం 1,20,000 అన్ని దాతల సహకారం తీసుకున్నాను. 3 వీలర్ వెహికల్ చాలా కష్టపడ్డాడు మా వారు. ఆ వెహికల్ అబ్బాయికి ఇప్పించడానికి దాతలు సహకరించారు. అయినా కానీ ఇంకో 40-50 తక్కువ ఉన్నాయి. యుఎస్లో మా బంధువులు భవానీ గారు అని ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేశాను. చేయగానే వాళ్ళు ఓకే డన్ అంటే సాధించినాం. అసలు ఎంతో సాధించిన అబ్బాయి, ఎంత ఆనందం అంటే ఒక సేవ చేయడంలో అది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది అనుభవిస్తే తెలుస్తుంది. ఎందుకు ఇలా సేవా కార్యక్రమాలు నాకు లేదు మేడం, నాకు ఆలోచన ఎవరైనా ఇలా ఉన్నారా ఇంతకు ముందు? లేరు మేడం. మా అత్తగారి తరపు కానీ మా అమ్మగారి తరపు కానీ మా అమ్మ నాన్న వాళ్ళు కానీ ఇలా ఎవరు లేరు. కాకపోతే నాకు మా మామగారు మా నాన్నగారు దీవెనలు చాలా ఉన్నాయి. మంచి సేవలు చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరి జోలికి పోయేవాళ్ళు కాదు. ఎప్పుడు కూడా కాముగా నిదానంగా కూల్గా ఉండేవాళ్ళు. వాళ్ళు చేసిన మంచి పనులు ఈరోజు నాకు ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నా. నా మనసుకు మాత్రం అలా అనుకుంటున్నా. మా నాన్నగారు కూడా చాలామందికి తెలిసే ఉంటారు. సూర్యాపేటలో రంగారావు గారు అంటే ప్రతి ఒక్కరికి నోటెడే. సో మరి జ్యోతి గారికి మున్ముందు ఇంకా సేవా కార్యక్రమాలకు ఆఫర్స్ ఎలాగో వస్తుంటాయి. సో ఒకసారి మనం ఏదైనా మొదలు పెట్టామంటే అది నిరంతరం కొనసాగే ప్రక్రియ లాగే ఉంటుంది. ఇంకా చాలా మంది మీకు హెల్ప్ కోసం మీ గడప తొక్కే అవకాశం కూడా ఉంటుంటుంది. సో మరి మీకు స్పాన్సర్స్ ఎవరైనా నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేయి, నీకు మేము బ్యాక్ బోన్గా ఉంటాము, సపోర్ట్ చేస్తాము అని ఎవరైనా మీకు చెప్పారా? ఇంతవరకు అయితే ఎవరు రాలేదు మేడం. నేను కూడా అలాంటి ఆలోచన ఇంతవరకు చేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి మాత్రం ఏ ప్రోగ్రామ్ చేస్తా అన్నా కానీ ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ రమేష్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. గత సంవత్సరం నిరుపేద మహిళలకు శ్రీమంతాలు జరిపించాను. మాంగళ్య వాళ్ళకు ఫోన్ చేయగానే వారు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అమ్మ అని 30 చీరలు కూడా వాళ్ళు పంపించారు. జ్యోతి గారు, మరి ఇప్పటిదాకా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు కేవలం 1-2 మాత్రమే చెప్పారు. అసలు మీరు ఈ త్రిశక్తి గ్రూప్ అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపుగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసి ఉండొచ్చు? అవి ఏమి? త్రిశక్తి గ్రూప్ పెట్టి నేను 2 నెలలు మాత్రమే. సేవా కార్యక్రమాలలో గత 2 సంవత్సరాలుగా ఉన్నా నేను. ఈ త్రిశక్తి గ్రూపు పెట్టిన తర్వాత సుమారు 8 స్కూళ్ళకు ఒక వంట పాత్రలని, నోట్బుక్స్ అని, గ్రైండర్ అని, మిక్సీ అని, ఒక నిరుపేద వనితకు ఈ మధ్యనే కుట్టు మిషన్ ఇచ్చాను మేడం. జస్ట్ 2 డేస్ కింద ఒక అమ్మాయికి పుస్తే మెట్టెలు, ఇలా అనేక కార్యక్రమాలు ఇస్తున్నా. మొన్న రీసెంట్గా స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన, ఒక స్కూల్ బ్యాగులు ఇచ్చాను.
ఈ త్రిశక్తి పెట్టిన తర్వాత 2 దేవాలయాలకు సేవా కార్యక్రమాలు ఇచ్చాను. అంతకుముందు 2 years నుంచి కూడా 12 కుట్టు మిషన్ల దాకా ఇచ్చాను మేడం. ఒక 10 మందికి పుస్తే మెట్టెలు, నేత్రదానాలు, ముఖ్యంగా నేత్రదానాలు చేశారు. నేత్రదానాలు చేపి చనిపోయిన వారికి నేత్రదానాలు తీసుకురావడం అనేది చాలా చాలా. మేమిద్దరం కూడా జస్ట్ ఈయన బర్త్డే రోజు మేమిద్దరం కూడా సంతకం పెట్టేశారా? పెట్టేసాం. సూపర్ అండి, సూపర్. మొత్తం అవయవదానానికి ఇచ్చాము. చేసి ఇతరులను చేయమని చెప్పడం అనేది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ చేసిన, మట్టి వినాయకుళ్ళ పంపిణీ చేసిన, సూపర్. అన్నీ చాలా మంచి మంచి కార్యక్రమాలు. పెద్దలను గౌరవించాలని మదర్స్ డే నాడు అమ్మలకు పాద పూజలు చేయించాను, 80 ఏళ్ళ అమ్మలకు. ఇదేగాక నిరుపేద మహిళలకు, వనితలకు 30 మందికి శ్రీమంతాలు జరిపించాను. కృష్ణాష్టమి వేడుకలు చేశాను. ఆడవారికి కుంకుమ పూజలు చేశాను. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా సూర్యాపేటలో ప్రతి ఒక్క మహిళ వచ్చేటట్టుగా కోటి ఆరుద్ర గౌరమ్మల కార్యక్రమాలు చేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు. వీధి వ్యాపారులకు పెద్ద గొడుగులు, ఎండలో నడిచే వాళ్ళకు చిన్న గొడుగులు, చెప్పులు, వాటర్ బాటిల్స్. ఈ చెప్పుల పంపిణీ అనే థాట్ మీకు ఎందుకు వచ్చిందండి? జనరల్గా నేను ఏదైనా నేను అంటే ఏ సేవ చేసినా అందరు చేసింది చెయ్యొద్దు, మనం ఒక డిఫరెంట్గా చేయాలి. అది వాళ్ళకు అవసరం ఉండాలి. ఫస్ట్ మనం చేసింది వాళ్ళకి అవసరం ఉండాలి. నేను అట్లా ఆలోచిస్తాను. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏమో కానీ నాకు ఫస్ట్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఏ సేవ చేసి వచ్చిన, ఒక అమ్మకు పాద పూజలు చేసి వచ్చిన రోజు నేను కలిగిన అనుభూతి అయితే ఎవరికి చెప్పలేను మేడం. చాలా సాధించిన అనిపించింది. అంతమంది అమ్మ గుర్తొచ్చింది నాకు, నిజంగా కూడా అమ్మ గుర్తొచ్చింది ఆ రోజు. అంతమందికి చేస్తే ఒక్కొక్క పెద్దోళ్ళు కూడా అమ్మ జ్యోతమ్మ అని ఇట్లా అనుకుంటా పోవడం చాలా సంతోషం ఇచ్చింది. ఎన్ని చేయవలైనా చేయాలి అనిపిస్తుంది. అందులో ఇద్దరం కూడా కొంచెం ఫ్రీగా ఉన్నాం మేడం. పాప యుఎస్లు ఉంటారు, ఇద్దరం ఫ్రీగా ఉన్నాం. మరి నాకు అట్లా అలవాటు అయిపోయింది. అది నాకు ఏమీ సంబంధం లేదు, నేను ఈ రూట్కి వస్తా అని కూడా నాకు తెలియదు. అంతా అమ్మవారి దయ. నేను అమ్మవారినే నమ్ముతా, వాసవి మాతనే నేను బాగా నమ్ముతా. ఇప్పుడు ఏదైనా ఆఫరు అట్నుంచి ఒకళ్ళు ఫోన్ చేసి అమ్మ నాకు ఇది కావాలి మా బడికి అనగానే ఇట్నుంచి ఒకళ్ళు ఫోన్ చేస్తారు, నా బర్త్డే ఉంది జ్యోతక్క ఏదన్నా సేవ చేయి. ఈ 2-3 నెలల నుంచి కూడా అదే జరుగుతుంది. ఆమె ఎటు నడిపిస్తే అటే నడుస్తా. అమ్మవారి దీవెనలు నాకు ఎప్పటికీ ఉంటాయి. అమ్మవారితోటే నేను వెళ్ళిపోతా, ఆమె చెప్పినట్టు వింటా. మరి జ్యోతి గారికి ఫ్యూచర్లో రాజకీయంగా ఏమైనా అరంగేట్రం చేసే అవకాశం ఉందంటారా? అట్లాంటి ఆలోచనలు ఇప్పటివరకు అయితే నాకు లేదు. అట్లాంటి ఆలోచనలు అయితే ఇప్పుడు వరకైతే ఏం లేవు మేడం. అంత దూరం నాకు సేవే కావాలి, సేవే పరమార్థం. జనరల్గా ఇప్పుడు అందరూ ఇలా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి ఆ తర్వాత రాజకీయ కోణంగా అందరూ ప్రవేశం చేస్తుంటారు. సో అది ఒక అవకాశానికి వీళ్ళు ముందుగా చేసుకున్న ప్లానింగ్ అనొచ్చు, లేదంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు అయి ఉండొచ్చు. మరి జ్యోతి గారికి కూడా ఫ్యూచర్లో అలాంటి ఆహ్వానం ఏమైనా వస్తే? ఇంతవరకు నాకు అలాంటి ఆలోచన లేదు మేడం. ఫ్యూచర్లో కూడా ఎంతసేపు అయినా సేవా కార్యక్రమాలు నాకు చేతనైనంత సహాయం అందియాలనే నా కోరిక. ఎలాంటి రాజకీయాల జోలికి కూడా నాకు ఇష్టం లేదు మేడం. ఓకే, ఈ సేవలని రాజకీయాలతోటి ముడిపెట్టద్దు. అంటే ఈ సేవలు చేస్తూనే రాజకీయం వైపు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆర్గనైజేషన్ పెట్టడము, లేదా ఒక ఫౌండేషన్ పెట్టడము, ఆ తర్వాత వీళ్ళు ఇలా ఆఫర్స్ వస్తే జస్ట్ ఒక కౌన్సిలర్ గాను, వార్డ్ మెంబర్ గాను, వాట్ ఎవర్ ఇట్ అలా వెళ్తుంటారు. సో అలా జ్యోతి గారికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని మేము ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన అయితే నాకు లేదు మేడం. ఫ్యూచర్లో చెప్పలేము. ఇంకా మరి జ్యోతి గారికి ముందు ఎలాంటి షెడ్యూల్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటారు? దాదాపు ఎంతమంది మహిళల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు? సో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఇప్పటి వరకైతే నేను ఏమీ ఈ గ్రూపు పెట్టి 1000 మందిని చేయాలని అయితే కంపల్సరీ అనుకుంటున్నా మేడం. ఓకే, 1000 మందిని చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అనేదానికి ఆన్సర్ లేదు. అమ్మవారు నన్ను ఏ రూట్ నుంచి నడిపిస్తుందో ఆ రూటే వెళ్ళిపోతా. ఒక ప్లానింగ్ అనేది అట్లాంటిది అయితే నేను ఇంతవరకు ఏం వేసుకోలే మేడం. ఒక 1000 మందితోటి ఆర్యవైశ్య వనితలతోటి ఒక గ్రూపు పెట్టాలి, మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. చిన్నవి అయినా అవి ఒకళ్ళకు ఉపయోగపడితే, నిన్న ఆ పేద బ్రాహ్మణ అమ్మాయికి ఆ చిన్న సామాన్లు ఇచ్చిన వాళ్ళు ఎంత సంతోషం. మనకు చిన్నవి కానీ వాళ్ళకి అది కొండంత బరువు. అలాంటి సేవలు చేయాలనుకుంటున్నా, అట్లనే కొనసాగుతా.
మరి ఈ సూర్యాపేట పట్టణంలో ఆర్యవైశ్య అనే గ్రూప్స్ కొన్ని చాలా ఉన్నాయి, ఒకటి రెండు అయితే కాదు, చాలా ఉన్నాయి. సో మరి అందులో ఒక మహిళ ముందుకొచ్చి ఈ త్రిశక్తి అనేది కేవలం మహిళలకు సంబంధించిందే కాబట్టి, సో మరి మీకేమైనా అబ్జెక్షన్స్ రావడం కానీ, మిమ్మల్ని ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పడం కానీ, అలాంటి ఎక్స్పీరియన్స్? అసలు అలాంటి ఆలోచనే లేదు, ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా మేడం ఏది కావాలన్నా. మరి ఇన్ని సేవలు గత సంవత్సరం 24 లక్షల సేవలు చేసినాం. అంతకుముందు 2023లో మా వారు 25 లక్షల సేవా కార్యక్రమాలు చేసి, ఇవన్నీ ఎక్కడి మేడం? మా ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చిపెట్టినామా? అంత దాతలు. మా సూర్యాపేటలో దాతలు బోలెడు మంది ఉన్నారు, కానీ అడిగే దూతలు లేరు. వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలని ఉంటుంది. ఒక 100 రూపాయలు నేను మీకు ఇస్తే అది రైట్ రూట్లో నడుస్తుందా, రాంగ్ రూట్లో నడుస్తుందా అనే ఆలోచన వాళ్ళకు రాదు. రాని అని ఫస్ట్ నేను వాళ్ళు ఇచ్చే 100 రూపాయలకు ఇక్కడ నేను ఆ సేవ చేసి నేను నా అంతటా నేను వాళ్ళకి ఇయ్యను. వాళ్ళని ఒత్తిడి చేసైనా పిలిపించి మీరు ఇచ్చే సేవ, మీరు ఇచ్చే గ్లాస్ అయినా సరే మీ చేతులతోటి వాళ్ళకి ఇవ్వండి, నేను పక్కకుంటా. అట్లా నేను ముందు ఉండాలనేది మీ కాన్సెప్ట్. వాళ్ళ చేతులతో ఇస్తే నాకు తృప్తి. అందుకే ప్రతి ఒక్కసారి 1కి 4 సార్లు జ్యోతి గారికి స్పెషల్ క్రెడిట్ అనేది అవసరం లేదు, అవసరం లేదు, అస్సలు లేదు. నేను ముందు నేను నడిపిస్తాను కేవలం, అంతే. సో మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు మాతో ఏమైనా షేర్ చేస్తారా? ఏం లేదు మేడం, పాప యుఎస్లో ఉంటారు. మా సారు ఈయన చిట్టీలు నడుపుకుంటారు, ప్రైవేట్గా చిట్టీలు నడుపుకుంటాము. ఫైనాన్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫుల్ సపోర్ట్ మేడం. అసలు ఒక తను సపోర్ట్ చేస్తేనే మీరు ఏదైనా చేయగలుగుతారు కదా, మరి తన సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? అసలు తను సపోర్ట్ చేయడం కాదు మేడం, అసలు సపోర్ట్ అనేది ఆయన ఫుల్ సపోర్ట్. ఒక మహిళ ఇల్లు కడప దాటి బయటికి పోవాలి అంటే భర్త పర్మిషన్ లేని పో. కానీ ఏ ప్రోగ్రామ్కైనా ఆయన లేనిది నేను లేను, నేను లేనిది ఆయన లేరు. ఓకే, సూపర్ అండి. అసలు నేను ఇంత చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను ఫాలో అయినా కాబట్టి ఇప్పుడు నేను ఇవన్నీ చేయగలుగుతున్నా. ఒక్క మాటలనే చెప్పాలి అంటే కృష్ణమూర్తి గారు లేనిది నేను లేను. ఓకే, సూపర్ అండి, బాగుంది మీ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ. ఇలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు మీరు చేయాలని అనుకుంటున్నాము. సో ఫైనల్లీ ఏంటంటే, సో జ్యోతి గారు ఒక మంచి త్రిశక్తి అనే ఒక గ్రూప్ని అయితే క్రియేట్ చేశారు. ఓకే, సో మీరు కేవలం ఆర్యవైశ్య మహిళలనే ఇన్వాల్వ్ చేస్తున్నా అని ఇంతకు ముందు చెప్పారు. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో కమ్యూనిటీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళ నాకు ఇంట్రెస్ట్ ఉంది జ్యోతక్క నీతో వస్తానంటే జ్యోతి గారు తీసుకునే స్టెప్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మంచి స్టెప్ ఉంటుంది. ఎంతసేపు నేను మహిళలను ఎంకరేజ్ చేయాలనే చూస్తున్నా. ఇన్ని రోజులు మహిళలు వంటింటికే అంకితం అయిపోయారు. ఇప్పుడు చాలా మారింది, ఇంకా కూడా మారని వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ తన సెల్ నెంబరు, తన భర్త సెల్ నెంబర్ తెలుసుకోలేని మహిళలు కూడా ఉన్నారు. ఏటీఎం పిన్ నెంబర్ తెలియని వాళ్ళు ఉండి, ఇంటి నెంబర్ తెలియని మహిళలు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ నేను మారవాలని నా ప్రయత్నము. అది సాధిస్తానే అనుకుంటున్నా, నో డౌట్. చాలా వరకు ఇప్పటికే చాలామంది మహిళలు ఈరోజు నా ప్రోగ్రాంలు చేయబట్టి ఇల్లులు కదులుతున్నారు. ఓకే, మంచి ప్రోగ్రాంలు ఇస్తా, మంచి సేవా కార్యక్రమాలు చేస్తా. మీరు ఇప్పటి వరకు ఒకరికి హెల్ప్ చేయడం మాత్రమే చేశారు ఈ త్రిశక్తి అంటే. మెయిన్గా మీరు ఉమెన్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ సూర్యాపేటలో రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. సో పరువు హత్యలు అవ్వచ్చు, ప్రేమ వివాహాలు అవ్వచ్చు. సో అలా అన్యాయం జరిగిన మహిళలకి మీరేమైనా వెళ్ళి ఓదార్పు కానీ ఆర్థిక సహాయం కానీ చేశారా? లేదు, చేయలేదు మేడం. నా వరకు నా పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి అయితే ఇలాంటి సంఘటనలు, నేను ఈ రంగంలోకి వచ్చిన కాంచైతే ఇలాంటి సంఘటనలు నాకు సూర్యాపేటలో ఎదురు కాలేదు మేడం. ఓకే, ఒక్క సంఘటన కూడా ఎదురు కాలేదు. కాబట్టి అలాంటి ప్రోగ్రాం నేను ఇంతవరకు చేయలేదు. అంటే మహిళల్ని చైతన్యపరచాలి, వాళ్ళని సక్సెస్ వైపు తీసుకెళ్ళాలి, అవేర్నెస్ తీసుకురావాలి అన్నారు కదా. సో మొన్న ఈ మధ్య జరిగింది, ఒక మహిళ భార్గవి ఉంది కదా, సో మాలబంటి. సో మరి అలాంటి మహిళల్ని కనీసం మీరు ఏదైనా మీ సంస్థ ద్వారా కానివ్వచ్చు, లేదంటే ఒక
ఓదార్పు కానీ ఎందుకు చేయలేదు మేడం, నేను చేయలేదు. అంటే కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే అట్లా నేను లేదు. మరి అట్లా అనుకుంటే ఇప్పుడు నిరుపేద బ్రాహ్మణ శ్రీ కదా, ఇప్పుడు స్కూళ్ళల్లో చేస్తున్నాం, అందరు విద్యార్థులకు చేస్తున్నాం. కూతవేటు దూరంలో జరిగిన కార్యక్రమాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ. సో మరి ఎందుకు మీరు కొన్ని సేవా కార్యక్రమాలనే సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మనము ఇప్పుడు అన్ని సేవా కార్యక్రమాలను సెలెక్ట్ చేసుకోవచ్చు కాదనను, అక్కడ మనకు కావాల్సింది డబ్బు. ఏ కార్యక్రమమైనా డబ్బుతో ముడిపడి ఉంది. ఇప్పుడు నాకు ఇష్టమైనవి, నాకు నా సభ్యుల దగ్గర నుంచి వచ్చే కార్యక్రమాలనే నేను ముందుంచుతున్నా. ఇప్పుడు ఎన్నైనా చేస్తాం మేడం, కానీ ఫండ్ కావద్దు. నేను ఇంతకు ముందు అడిగింది మీకు ఫండ్స్ ఎవరైనా ఇంతవరకు అలాంటి మీరు ఎందుకు స్పాన్సర్స్ కోసం మీరు ఇంటిమేట్ చేయట్లేదు? చేద్దాం మేడం, ఇంకా టైం ఉంది. మీరు ఎలాగో వెళ్తున్నారు కదా, ఈ దారిని మీరు ఎంచుకున్నప్పుడే మీకు ఒక లైన్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో అనుకోకుండా ఎప్పుడు మీకు ఏ కాల్ వస్తుందో తెలియదు, ఎవరు ఏ సహాయం కోరుతారో కూడా తెలియదు. అంటే నాకున్న పరిధిలో నేను చెయ్యగలిగే సహాయాలే ఇప్పుడు చేస్తున్నా మేడం. అంటే మీరు జ్యోతి నాకు ఇది కావాలి, జ్యోతక్క నాకు ఇది అవసరం ఉంది అని అడిగిన దాంట్లో ఇప్పటి వరకు మీరు ఏదైనా చేయలేకపోయిన సంఘటన ఉందా? ఉంటాయి మేడం, ఉంటాయి. ఓకే, బడ్జెట్ని బట్టి కొంచెం బ్రేక్ అయ్యి ఉండదు కదా. అందులో ఒకటి ఇప్పుడు ఏమైతుందంటే ఒక గుడికి డెవలప్ చేసేసరికి ఇంకో గుడి వాళ్ళు వస్తారు. ఒక స్కూల్ని మనము ఆ స్కూల్కి కావాల్సిన ఫర్నిచర్ మనం ఇచ్చేలోపు ఇంకో స్కూల్ వాళ్ళు వస్తారు. అటు స్కూల్ వాళ్ళు వచ్చేసరికి అక్క నాకు ఒక కుట్టు మిషన్ ఇయ్యక్క, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇంకో మహిళ వస్తుంది. ఇది స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా. అయితే ప్రతిదీ నేను చేయలేను. ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిందే హెల్ప్ చేయడానికి. అవును. సో మరి అది కొన్ని రిజెక్ట్ చేయడం వల్ల మళ్ళీ మీకు ఏమైనా ఆ ప్రాబ్లం అవదా? అంటే మీకు అన్సాటిస్ఫాక్షన్ అయ్యో నేను చేయలేకపోయానే, వాళ్ళకు నేను చెయ్యలేను అని చెప్పను. అవకాశం వచ్చిన టైం ఏమని అడుగుతా. జస్ట్ ఇందాక 1 year కిందనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది, వాళ్ళు 3 వస్తువులు అడిగిరు, రెండు శాంక్షన్ చేసేసినప్పుడే 1 hourలోనే చేసేసిన. ఇంకోటి వస్తువు కావాలని ఇప్పుడే నా గ్రూప్లో పెట్టాను. ఒక కాల్ వచ్చింది ఇంతకుముందే. అట్లా గ్రూపుల నుంచి కాలేని పక్షంలో నేను ఎవరికి కాల్ చేయాలో వాళ్ళకి కాల్ చేస్తాను. మరి ఈ సమావేశం మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ 600 మందితో ఎప్పుడైనా ఒక సమావేశాన్ని ఇంకా పెట్టలేదు మేడం. మొన్ననే జస్ట్ 1 month కింద రథసప్తమి వేడుకలు పబ్లిక్ క్లబ్లో చేసుకున్నాను. 500 మంది హాజరయ్యారు. రేపు 9వ తారీఖు కూడా నేను ఆర్యవైశ్య కళ్యాణ మండపం పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ వేడుకలు జరిపిస్తున్నాను. అభివృద్ధి పదంలో నడుస్తున్న కొందరు మహిళలకు కూడా సన్మానాలు చేస్తున్నాను. ఇప్పుడు అందరు ఎంజాయ్మెంట్ కోరుకుంటుర్రు, మహిళలైనా పిల్లలైనా వనితలైనా. వాళ్ళందరి కోసం గేమ్స్, తంబోలా ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు. ప్రతి ప్రోగ్రాంకు కూడా మా సూర్యాపేట వాళ్ళే నాకు సహకరిస్తుర్రు. ఒక్కటే ఫోన్ చేసిన మేడం, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక్క ఫోన్ చేసిన మీరు అడిగితే కాదంటమా, ఓకే. ఇప్పుడు కూడా స్పాన్సర్స్ కూడా అంత మా సూర్యాపేట వాసులే, అందరూ కూడా మంచి హెల్ప్ చేస్తారు మేడం. మరి జ్యోతి గారి సహాయ సహకారాలు కేవలం సూర్యాపేట వరకే కాకుండా మొత్తం నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా ఇది మొత్తం స్ప్రెడ్ అవ్వాలని తనకు చేతనైనంత వరకు చాలామంది మహిళలకి హెల్ప్ చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా స్పాన్సర్స్ కనుక తనకి సపోర్ట్గా ఉంటే కనుక ఈ త్రిశక్తి మహిళా గ్రూపు ఎంతోమంది మహిళలకి మరి చేయితనిస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి మా సత్య న్యూస్ ద్వారా మేము కోరుకునేది ఒకటే, మరి జ్యోతి గారికి సపోర్ట్గా స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి జ్యోతి గారు, మీరు త్రిశక్తి స్టార్ట్ చేసి కేవలం 2 నెలలే అన్నారు. 2 నెలల్లో దాదాపు చాలా వరకు మీరు హెల్ప్ చేయడం జరిగింది. సో బిఫోర్ మీరు మరి ఎలాంటి హెల్పింగ్ చేసేవాళ్ళు? అప్పుడు మీకు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఏమైనా ఉందా? ఏ ఆర్గనైజేషన్ లేదు మేడం. వాసవి క్లబ్స్ ద్వారా 2023లో మా వారు కృష్ణమూర్తి గారు ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. 2024లో నేను ప్రెసిడెంట్గా, వనితా క్లబ్కు ప్రెసిడెంట్గా నేను చేశాను. ఓకే. ఎన్నో సేవా కార్యక్రమాలు మేడం. మేము ఈ ప్రెసిడెంట్గా చేసిన కానించి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసినాము. ఒక మెడికల్ అమ్మాయికి 140వ ర్యాంక్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయికి 41,000 ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో రాత్రికి 8ంటికి నాకు ఫోన్ చేసి ఫీజు 41,000 కట్టుకోలేని పరిస్థితులు అన్నాగానే నేను గ్రూప్లో పెట్టాను. తెల్లవారులు నిద్రపోలేదు మేడం. నేను డబ్బులు వస్తూనే ఉన్నాయి. దాతల సహకారం ఫుల్ సపోర్ట్ అందించిర్రు. 1 సంవత్సరం ఫీజు కాదు, 5 సంవత్సరాల ఫీజు
కట్టేసిన మా అమ్మాయికి. ఇంకో దాత స్పాన్సర్ ఫోన్ చేసిర్రు, ఆ సారు 5 సంవత్సరాలు ఫీజు కట్టిరు కదా, మేము 5 సంవత్సరాల హాస్టల్ ఫీజు కడతామని కూడా వచ్చిర్రు. అవి కాక 2.5 లక్షల క్యాష్ కూడా వచ్చింది. క్యాష్ ఇచ్చాము వాళ్ళకు, చదువుకు ఉపయోగపడుతుందని. అలాగే ఫ్రీ కాలేజీ, ఫ్రీ హాస్టల్, అసలు చాలా మంచి కార్యక్రమం, ఫ్యూచర్ మొత్తం. అలాంటి సేవా కార్యక్రమాలు చాలు మేడం, మాకు చాలా సంతోషం. 14 దేవాలయాలకు చాలా సేవలు చేసినాం మేడం. సూర్యాపేటలో కొంచెం వెనకబడి ఉన్న దేవాలయాలకు మా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం అమ్మవారి వెండి చీర కూడా 3 కేజీల వెండిని ఇద్దరం కలిసి కలెక్ట్ చేసి ఇచ్చినాం మేడం. ఒక దత్తసాయి ఆలయానికి, సీతారాంపురం ఆలయానికి, అలా చాలా దేవాలయాలకు సిమెంట్ బెంచీలు వేయించినాం మేడం. సూర్యాపేటలో నలుమూలల ఒక 20 సిమెంట్ బెంచీలు వేయించినాము. అలా చిన్న చిన్న కార్యక్రమాలు మాకు చేతనైనంత దాతలందరి సహకారాలతోటి చాలా నిర్వర్తించినాము. మరి జ్యోతి గారి సహాయ సహకారాలు సూర్యాపేటకి అంకితమా, సూర్యాపేట దాటాయా? అవుట్స్ దాటినాయి మేడం. అరవపల్లి, పరసాపల్లి, కొత్తపల్లి, నాగారం, మా విలేజ్ నాగారం, జగదీశ్వర్ రెడ్డి గారి ఊరు మాది, మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి. అటువైపు అన్ని సిమెంట్ బెంచీలు అవన్నీ వేసినాం మేడం. నాగారం దగ్గర నుంచి ఇటువరకైతే వచ్చినాయి మేడం. ఇప్పుడు మరి ఎల్కపల్లి, తుంగతుర్తి, రీసెంట్గా తుంగతుర్తి స్కూల్కి చేస్తాం. మొన్న మిడతనపల్లి స్కూల్కి వెళ్ళొచ్చినాము, కేసారం స్కూల్కి వెళ్ళొచ్చినాము. అలా చుట్టుపక్కల అయితే వెళ్తున్నాం మేడం. మరి జ్యోతి గారు మహిళా లోకానికి ఎలాంటి సజెషన్ ఇస్తున్నారు? మహిళలందరూ ముందుకు రావాలి. మహిళలు ముందుకొచ్చిర్రు అని అంటుర్రు, కానీ మహిళలందరూ కూడా ఇంకా అరాచకానికి గురవుతూనే ఉన్నారు. అలాంటివన్నీ మనం మహిళలను తొక్కకుండా మనం చేసే ప్రయత్నాలు మనం చేయాలి. అలాగే మహిళలందరూ అన్ని రంగాలలో ముందుండాలి. చాలా రకాలుగా ఇప్పుడు అందరూ మహిళలు మంచిగా ముందుకు వస్తుర్రు, ఇంకా కూడా ముందుండాలి. ఇప్పుడు ఫ్లైలెట్లే అవుతుర్రు, ఆటోలు తోలుతుర్రు, బస్సులు తోలుతుర్రు, ప్రతి దాంట్లో కూడా మహిళలు ఉన్నారు. ఇంకా కొందరు ఉన్నారు మేడం, మారాల్సిన మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మారాలి. ఇక అంతే నేను చెప్పగలిగాను. నాకు తెలిసి ఆర్యవైశ్య మహిళలు ఎక్కువగా బయటికి రారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనరు. మరి జ్యోతి గారు వచ్చారు అంటే ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? అది లేదు మేడం, అవి వెనకట అత్తగారులు, ఆడబిడ్డలు అలా బయటికి వెళ్ళొద్దు అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు మేడం, మా మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుంటుర్రు. ప్రతి రంగంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం మా ఆర్యవైశ్య మహిళలే ముందు రంగాలలో ఉంటుర్రు. ఖచ్చితంగా నేను అది బల్లగుద్ది చెప్తా మేడం, అన్ని రంగాలలో ముందుంటుర్రు మా ఆర్యవైశ్య మహిళలు. సో మీ చిరునవ్వుతో మీరు ఇలాగే ఇంకా ముందు చాలా సేవ కార్యక్రమాలు చేపట్టాలని, ఎంతోమంది మహిళలకు మీరు ఆదర్శంగా నిలవాలని సత్య న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సత్య న్యూస్. మహిళల్లో చైతన్యం కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి ఉన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న సూర్యాపేట పసుపర్తి జ్యోతి మనోభావాలను తెలుసుకున్నాం. మరొక చైతన్య మహిళతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.